చెవిలో ఇల్లు కట్టుకొని కామెడీ కథ. రచన వాణి. ఏమండి పిలిచింది మాణిక్యం భర్తని. ఏంటి అన్నాడు గోవిందం. ఒంట్లో కాస్త బలం, కాళ్లలో శక్తి ఉండగానే 4 గుళ్ళు గోపురాలు తిరిగి 4 పుణ్యతీర్థాల్లో మునిగొద్దాం, యాత్రా స్పెషల్ బస్సులు ఏవో మంచి మంచి వేశారట అని ఎన్నాళ్ళ నుంచో చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడుతున్నాను, వినిపించుకోరి అంది. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్న గోవిందం, ఏంటి నా చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడుతున్నావా? ఎందుకు చుట్టూ ఇంత నేల ఉండగా పోయి నా చెవిలో ఇల్లు కట్టుకోవటం? మీ నాన్న ఓ 200 గజాల జాగా నీ పేరును రాసిపోయాడు కదా, వెళ్ళి అక్కడ కట్టుకో. అది ఒక తెలుగు నానుడి అండి, అంత మాత్రం తెలీదా? ఏంటి నానుడి నీనుడి? నీనుడే కాదని ఎవరన్నారు కానీ చెవిలో ఇల్లు కట్టుకోవడం ఏంటి అర్థం పర్థం లేకుండా? హౌ ఇట్ పాసిబుల్? అర్థం పర్థం లేనిదాన్ని అందమైన పలుకుబడి అని అంటారు మహాశయ. ఆ రెండూ ఉంటే అవి అర్ధతాత్పర్యాలు అవుతాయి. మళ్ళీ ఇంకో తప్పుడు మాట, పలుకు బడి. పలికే బడేంటి? స్కూల్ ఎక్కడన్నా మాట్లాడుతుందా? స్కూల్ అంటే గుర్తుకొచ్చింది. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను ఉట్టి గర్ల్ ఫ్రెండే అని నేను అనుకుంటున్న సమయంలో, నిన్ను నేను ప్రేమిస్తున్నాను గోవిందా, నీకోసం నా గుండెలో గుడి కట్టాను, వచ్చి కొలువై ఉండవా అంటూ ఇంత పొడుగు ప్రేమ లేఖ రాసింది. అప్పుడు ఇంతే, నాకు చిరాకు పుట్టింది. గుండెలో గుడి కట్టడం ఏంటి? అది ఎలా సాధ్యం? ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అలా కన్స్ట్రక్ట్ చేస్తూ పోవడమేనా? ఇప్పటికే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్తో చినుకు పడితే వీధులన్నీ వరద గోదావరిలో అవుతున్నాయి. అది చాలదన్నట్టు ఇక ఎదుటి మనిషి ఒంట్లో కూడా దూరి చెవులు వినపడకుండా ఇళ్ళు, గుండె కొట్టుకోవడానికి వీలు లేకుండా గుళ్ళు కట్టాలా? అలా కట్టేస్తే పాపం అల్పజీవి ఏమైపోవాలి? ఇంకోసారి ఇళ్ళు, మళ్ళీ వాటిని పలగొట్టడానికి బుల్డోజర్లు నా చెవిలో దూర్చావంటే అప్పటి నా గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పినట్టు ఇప్పుడు నీకు నేను డైవర్స్ చెప్పేస్తాను అన్నాడు గోవిందం సెల్లో నుంచి తలపక్కకు తిప్పకుండానే. ఆ మాటలు విని నివ్వెరపోయింది మాణిక్యం. ఏమనుకోవాలి ఈ మనిషి ఓవర్ యాక్షను? నేను అడిగిన ప్రశ్నకు జవాబును పక్కదారి పట్టిస్తున్నాడనా, లేక నిజంగా తెలుగు భాష గురించి బొత్తిగా తెలియని అంగ్రేజీ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడనా? అప్పటి ఆ పిల్ల అదెవతో దాన్ని తెలుగు అర్థమై చచ్చి అప్పుడు దాన్నే ఈయన పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నాకు ఈ కంఠశోష తప్పేది కదా. దేనికైనా అదృష్టం ఉండాలి, నుదుటి రాత తప్పుతుందా అని గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది మాణిక్యం. అది చూసి తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు గోవిందం. ధన్యవాదాలు.